జడేజా మనిషా మానవ మృగమా ఎన్ని సెంచరీలు కొడతాడు, ఇంత కన్సిస్టెంట్ గా కొడతాడు ఏంటి, వరల్డ్ లో బెస్ట్ #6 అని చెప్పాడు కెప్టెన్ శుభ్మన్ గిల్. ఇలా చేసి నేను అలసిపోయినంత కూడా అలసిపోడు సెంచరీ కొట్టిన తర్వాత. వావ్, 100 మందిని చంపే యోధుడు, కాల భైరవ. ధ్రువ్ జురెల్ ఇది కాదు, అరే ఇలా రా చేసే సెలబ్రేషను, గన్ సెలబ్రేషన్ ఇలా చేసి ఇలా కొట్టి ఇలా చేశాడు. ధ్రువ్ జురెల్ వాళ్ళ నాన్నకి డెడికేట్ చేశాడు సెలబ్రేషన్. ఎందుకు అని డౌట్ ఉంటే ఆయన ఇండియన్ ఆర్మీలో హవల్దార్గా సర్వ్ చేశారు. కార్గిల్ వార్లో కూడా ఇండియా కోసం పోరాడారు. తను చేసే ప్రతి సెలబ్రేషన్ వాళ్ళ నాన్న కోసమే. ధ్రువ్ జురెల్ ఇస్ అన్ ఆర్మీ కిడ్. కొంతమంది పిల్లలు నోట్లో వేసుకుంటారు, కొంతమంది పిల్లలు నోట్లో వేసుకుంటారు. కేఎల్ రాహుల్ సెంచరీ కొట్టి విజిల్ అనుకున్నారు కొంతమంది. అబ్బే, వాళ్ళ అమ్మాయి వాళ్ళ కూతురు నోట్లో ఇలా వెలేసి కూర్చుంటుందంట. సెలబ్రేషన్ అదిరిపోలా. ముగ్గురు మొనగాళ్ళలాగా సెంచరీలు కొట్టారు. సెలబ్రేషన్ డేగా మారిపోయింది మొత్తం అంతా కూడా. డే 2 పూర్తిగా ఇండియా సొంతం. అసలు ఏం జరిగింది మొత్తం మ్యాచ్ లో, ఈ సెలబ్రేషన్స్ కాకుండా మధ్యలో ఏం జరిగింది మొత్తం వీడియో చూడండి, అర్థమవుతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. డే 2లో ఇండియా డామినేషన్ మరోసారి. మొత్తం కలిపి 327 రన్స్ స్కోర్ చేశారు. 3 వికెట్స్ నష్టపోయారు. సెషన్కు వికెట్. లీడ్ ప్రస్తుతానికి 286. ముగ్గురు సెంచరీ స్కోర్ చేశారు. అంతకంటే ఏం కావాలి డామినేషన్ గురించి చెప్పడానికి. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఎక్కడన్నా సరే వీడియో నచ్చితే కన్సిడర్ హిట్టింగ్ ద లైక్ బటన్. ఆ స్టార్ట్ నచ్చుంటే ఒక కమెంట్ కూడా పెట్టండి. అండ్ సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్ ఇఫ్ యు హావెంట్ డన్ సో ఫార్. మెంబర్షిప్స్ కూడా స్టార్ట్ చేసాం. యు వాంట్ టు సపోర్ట్ ద ఛానల్, ప్లీజ్ కన్సిడర్ జాయిన్ ద మెంబర్షిప్స్. ఓకే, ముగ్గురు 3 సెలబ్రేషన్స్ చేశారు. ముగ్గురు 3 సెంచరీస్ చేశారు. 3వ రోజు మ్యాచ్ పూర్తయిపోతుందేమో అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అయితే అందరికీ ఉంటుంది. అయ్యే పాసిబిలిటీ కూడా ఉంది. రైట్ నౌ క్రీజ్ దగ్గర ఉన్న బ్యాటర్స్ రవీంద్ర జడేజా 104 నాట్అవుట్. అండ్ తనతో పాటు వాషింగ్టన్ సుందర్ క్రీజ్ దగ్గర ఉన్నాడు అనమాట. వెస్టిండీస్కి ఏంట్రా మంచి జరిగిందంటే ఒకటే యాక్చువల్లీ అది కూడా నేలపాలు అయిపోయింది. రాగానే కేఎల్ రాహుల్ అవుట్ సైడ్ నుంచి సంపాదించారు. అది కాస్త ఖాళీగా ఉన్న స్లిప్ నుంచి వెళ్ళిపోయింది. ఎందుకు ఇలా జరిగింది? నెగటివ్ మైండ్ సెట్తో వచ్చారు వెస్టిండీస్. ఎలాగో రన్స్ కొడతారు, రన్స్ ఆపుదాం అనుకుంటే వికెట్స్ టెస్ట్ మ్యాచ్లో రావు. వికెట్స్ రావాలంటే సరైన ఫీల్డర్స్ క్యాచింగ్ పొజిషన్స్లో ఉండాలి. అది వాళ్ళు చేయలేదు. ఇది నచ్చల్ జరిగింది ఏంటో ఈ మ్యాచ్లో ఆన్ డే 2. సరే, స్టోరీ ఆఫ్ 3 సెలబ్రేషన్స్ అన్నాను కదా, ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం. ఇట్స్ దిస్. చాలా మంది సెలబ్రేషన్ చూసి ఫస్ట్ విసిల్ వేస్తూ సెలబ్రేట్ చేస్తున్నాడేమో అనుకున్నారు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే అఫ్కోర్స్ కేఎల్ రాహుల్స్ వైఫ్ అథియా శెట్టి తను కూడా ఒక పోస్ట్ చేసింది, హిస్ బెస్ట్ ఫర్ హిస్ బెస్ట్ అని. అలాగే దాంతో పాటు తను కూడా చెప్పాడు ఇట్స్ ఫర్ మై డాటర్ అని చెప్పి. తన కూతురు బహుశా నోట్లో ఇలా వేలు పెట్టుకుంటుందేమో అని. చాలా మంది పిల్లలు ఐదర్ బొటన వేలు పెట్టుకుని ఉంటారు, లేదా మొత్తం అన్ని వేలు పెట్టుకుంటారు. రాహుల్ కూతురు ఇలా పెట్టుకుంటారు అనుకుంటా. అందుకనే ఆ సెలబ్రేషన్ చేసి చూపించి ఈ సెంచరీని తనతో పాటు పంచుకున్నాడు అనమాట. స్పెషాలిటీ ఏంటి సెంచరీ అంటే, ఇండియాలో తను స్కోర్ చేసిన 2వ సెంచరీ మాత్రమే. ఇది కాకుండా 9 సెంచరీస్ తనకి అన్ని బయట దేశాల్లో స్కోర్ చేసింది. ఇండియాలో ఇంతకు ముందర తను 100 స్కోర్ చేసింది 2016లో. అంటే దాదాపు 9 సంవత్సరాలైంది. 8 సంవత్సరాల 300 రోజులు సంథింగ్. తర్వాత మళ్ళీ ఓ సెంచరీ. ఇప్పుడు ఇండియాలో ఎలా సెంచరీ స్కోర్ చేయాలో అర్థం చేసుకున్నాను అని చెప్పాడు తను. ఏంటి చేసుకున్న మార్పు? బయట దేశాల్లో ఆడుతున్నప్పుడు స్వింగింగ్ కండిషన్స్, బాల్ బౌన్స్ అవుతుంది, ఫీల్డర్స్ అందరూ దగ్గరే ఉంటారు కాబట్టి తన స్ట్రోక్ ప్లే తోటి, బౌండరీస్ తోటి ఎక్కువగా రన్స్ సంపాదిస్తూ ఉండేవాడు. దాంతో సెంచరీ స్కోర్ చేయడం ఈజీగా మారింత. కానీ ఇండియాలో సెంచరీ స్కోర్ చేయాలంటే ఎప్పుడు కూడా స్పిన్నర్స్ ఎక్కువ ఆపరేట్ చేస్తుంటారు, ఫీల్డ్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కాబట్టి సింగిల్స్ అండ్ టూస్ ఎక్కువగా తీసుకోవాలి, 4s and 6sతో ఎక్కువ రన్స్ రావు. ఇది నాకు ఇప్పుడు అర్థమైపోయింది. ఎలా సమయాన్ని స్పెండ్ చేయాలో పిచ్ పైన, ఎలా నన్ను నేను నియంత్రించుకోవాలో, ఎలా ఆ రన్స్ సింగిల్స్ అండ్ టూస్లో సంపాదించాలో అర్థం చేసుకున్నాను. అందుకనే ఈ సెంచరీ చేయగలిగానని చెప్పాడు. హోప్ఫుల్లీ కేఎల్ రాహుల్ ఇక నుంచి ఆడినంత కాలం కూడా బోల్డ్ అని సెంచరీ స్కోర్ చేయాలి, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ బయట దేశాల్లో కూడా. ఇట్ వాజ్ అ స్పెషల్ నాక్ ఫ్రమ్ ఎ స్పెషల్ క్లాసీ ప్లేయర్ కేఎల్ రాహుల్. 100 చేరుకోగానే అవుట్ అయిపోయాడు. కాకపోతే డిసప్పాయింటెడ్ బికాస్
ఆ సెషన్ అయిపోయింది, వెనక్కి వచ్చాడు, ఆ షాట్ ఆడాడు, కొంచెం క్యాజువల్ షాట్. ఇట్ హ్యాపెన్స్ విత్ లాట్ ఆఫ్ బ్యాటర్స్. బ్రేక్ వచ్చిన తర్వాత ఏకాగ్రతలో భంగం కలుగుతుంది, అక్కడ తను అవుట్ అయిపోయాడు. బట్ ఆడినంతసేపు ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ సెలబ్రేషన్ రవీంద్ర జడేజాది. ఈ తల్వార్ సెలబ్రేషన్ మనకి కొత్తవి కాదు. ఇంతకు ముందర 50 కొట్టినప్పుడు ఒక చేత్తో, 100 కొట్టినప్పుడు ఒక చేత్తో చేసి తర్వాత ఇంకో చేతికి ట్రాన్స్ఫర్ చేసి చేసేవాడు. ఇప్పుడు ఆ రెండో చేత్తో చేయట్లేదు, ఒక చేత్తోనే చేస్తున్నాడు. కానీ తను ఎంత కన్సిస్టెంట్గా రన్ స్కోర్ చేస్తున్నాడో, ఇది నిజంగానే తనకు తనే సాటి అని ప్రూవ్ చేసుకుంటున్నాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ చెప్పాడు, ప్రస్తుతానికి ప్రపంచంలో బెస్ట్ నంబర్ 6 బ్యాటర్ ఎవరు అంటే రవీంద్ర జడేజాని. ఎందుకో మరోసారి నిరూపించుకున్నాడు, మరొక సెంచరీ స్కోర్ చేశాడు. ఈ సంవత్సరం మిగతా బ్యాటర్స్తో పోలిస్తే అందరికంటే ఎక్కువ కన్సిస్టెంట్గా రన్ స్కోర్ చేస్తోంది ఈ టాప్ 7లో ఎవరన్నా ఉన్నారంటే దట్ హ్యాస్ టు బి రవీంద్ర జడేజా. అండ్ వైస్ కెప్టెన్ హోదాలో మొట్టమొదటిసారి వైస్ కెప్టెన్గా ఇండియాకు ఒక టెస్ట్ మ్యాచ్ ఆడుతూ తన ఒక సెంచరీ స్కోర్ చేశాడు. దిస్ ఇస్ అ డిఫరెంట్ ఇన్నింగ్స్ బికాజ్ మీకు గుర్తుంటే ఇంగ్లాండ్లో ఆడుతున్నప్పుడు టెస్ట్ మ్యాచ్ సేవ్ చేయడానికి డిఫెండ్ చేస్తూ ఆఖరిలో సిరాజ్ అవుట్ అయిపోయిన తర్వాత చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఎందుకు ఇంత నెమ్మదిగా ఆడాడు, ఇంత షాట్స్ ఉన్నప్పుడు కొంచెం అగ్రెసివ్గా ఆడుండాలి కదా అని చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు తను. ఆ ఆట ఆడగలడు, ఇలా కూడా ఆడగలడు అని నిరూపించాడు. వచ్చిన వెంటనే ఎలా అయితే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ని ఓవర్ ది టాప్ ఆడాడో, మొత్తానికి 5 సిక్స్లు కొట్టాడు. అన్ని కూడా జొమెల్ వాడికన్ బౌలింగ్లోనే కొట్టేశాడు. రఫ్లో వేస్తే చీల్చి చెండాడుతా అన్నాడు, అక్కడ మిమ్మల్ని సెటిల్ అవ్వలేమని చెప్పాడు. అలా అగ్రెసివ్గా ఆడాడు. ఈ కైండ్ ఆఫ్ సెట్ ద టోన్ దేర్ ఆ పార్ట్నర్షిప్లో విత్ ధ్రువ్ జురేల్. అండ్ జురేల్ కూడా తన తర్వాత కొన్ని సిక్స్లు కొట్టడం చూసాం మనం, టేకింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ జడేజా. జడేజా ఆ అగ్రెసివ్ నేచర్ చూపిస్తూ ఆ సిక్సెస్ స్కోర్ చేస్తూ శరవేగంతో స్టార్ట్ చేశాడు, తర్వాత సెటిల్ అయ్యాడు. బట్ ఈవెన్చువల్లీ తన సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. రైట్ నౌ ఈస్ బ్యాటింగ్ ఆన్ 104. ఆ సెలబ్రేషన్ ఆఫ్ కోర్స్ ఇంకా ఎన్నెన్నో చూడాలని కోరుకుంటాం యాజ్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్. Thank you so much for all these wonderful knocks, Jadeja. Next, and the best celebration, ధ్రువ్ జురేల్ది. నువ్వు ఆ సెలబ్రేషన్కి వచ్చే ముందర తనతో కథ చెప్పాలి. అదేంటంటే తను చిన్నతనంలో క్రికెట్ ఆడడం ప్రారంభించిన తర్వాత, కోచింగ్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పరిస్థితి అంత గొప్పగా ఉండేవి కాదు. వాళ్ళ నాన్నగారు బై ద వే ఇండియన్ ఆర్మీలో హవల్దార్గా సర్వ్ చేశారు. కార్గిల్ వార్ వెటరన్ తను. ఓకే, సో ఇంట్లో అన్ని డబ్బులు లేవు. క్రికెట్ కిట్ అంటే కొంచెం ఖర్చు ఉంటుంది, బ్యాట్ కావాలంటే కొంచెం ఖర్చు అవుతుంది. కాశ్మీర్ విలో బ్యాట్ కావాలి అని కొంచెం మారం చేశాట. కానీ డబ్బులు కొనే పరిస్థితి ఇంట్లో లేదని ఆ పిల్లాడికి తెలియదు. అయితే మారం చేస్తూ ఒక రూమ్లో తను లాక్ చేసుకొని గుళ్ళం పెట్టేసుకొని బోరుని ఏడుస్తుంటే ధ్రువ్ జురేల్ వాళ్ళ అమ్మగారికి ఏం చేయాలో తోచక తనకు బాగా ఇష్టమైన ఒక బంగారు నగ తీసి ధ్రువ్ వాళ్ళ నాన్నగారికి ఇచ్చి, ఇది అమ్మేసేయండి, వచ్చిన డబ్బుతో వాడికి కావాల్సిన బ్యాట్ కొనిచ్చేద్దామన్నారట. తను నొచ్చుకున్నారు అప్పుడు, ఎందుకంటే తనకు బాగా ఇష్టమైన నగది. కానీ పిల్లాడి ఏడుపు తట్టుకోలేక ఆ తల్లిపోయి తన భర్తకి అది ఇచ్చేసింది. నాన్నగారు వెళ్ళారు, క్రికెట్ కిట్ తీసుకొచ్చారు, ధ్రువ్ జురేల్కి ఇచ్చారు. అది చూసి చాలా ఆనందపడ్డాడు ఈ పిల్లాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, కొంచెం వయసు వచ్చిన తర్వాత, కాస్త మెచ్యూరిటీ పెరిగిన తర్వాత ఆలోచించాట, తను చేసింది ఎంత పిచ్చి పనో, ఎంత పసితనంతో కూడుకున్న పనో అని. బట్ ఆఫ్ కోర్స్ అది తనకి బాధ్యతను నేర్పించింది. తర్వాత ఆఫ్ కోర్స్ ఇంత పెద్ద క్రికెటర్గా మారాడు. 14 కోట్ల ఐపీఎల్ శాలరీ కూడా సంపాదిస్తున్నాడు ఇప్పుడు. కానీ ఆ కోట్లకి మించి ఆనందాన్ని, సుఖాన్ని తన తల్లిదండ్రులకు అందించాడు ధ్రువ్ జురేల్ బై స్కోరింగ్ హిస్ ఫస్ట్ సెంచరీ. ఆ సెంచరీ సెలబ్రేట్ చేసిన విధానం, హాఫ్ సెంచరీ చేసినప్పుడు ఆ సెల్యూట్ చేశాడు వాళ్ళ నాన్నగారి కోసమే. సెంచరీ చేసిన తర్వాత కూడా ఒక గన్ సెల్యూట్ చేశాడు. ఆ బ్యాట్ని గన్ లాగా మార్చి ఒకవైపుకు తీసుకొచ్చి సెల్యూట్ లాగా చేస్తూ ఇంకొక వైపు తీసుకొచ్చి, ఇది ఇండియన్ ఆర్మీలో చేసే సెల్యూట్. బహుశా వాళ్ళ నాన్నగారు ఉన్న రెజిమెంట్లో ఈ విధంగా సెల్యూట్ చేస్తారేమో. ఈజ్ అన్ ఆర్మీ కిడ్ అండ్ వాళ్ళ నాన్నగారు అంటే ఎంత ఇష్టమో ప్రతిసారి చూపిస్తూ ఉంటాడు, తన సెలబ్రేషన్స్లో చూపిస్తూ ఉంటాడు. అండ్ ఈ సెలబ్రేషన్ చేసినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఎంతగానో ఆనందించుంటుంది, ఎటువంటి సందేహం లేదు దాంట్లో. 14 కోట్ల శాలరీ కంటే కూడా ఇలా దేశం కోసం ఆడుతూ మొట్టమొదటి టెస్ట్ సెంచరీ స్కోర్ చేశాడు. వాళ్ళ అబ్బాయి సక్సెస్ఫుల్గా మారాడు అని చూసినప్పుడు ఆ తల్లిదండ్రులు పొందే పుత్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇట్స్ అ వెరీ కామ్ కంపోజ్ నాక్. షార్ట్ సెలెక్షన్ చాలా బాగుండింది, చాలా నీట్గా ఆడాడు. ఫాస్ట్ బౌలర్స్ని, స్పిన్నర్స్ని అందరినీ చాలా ఒక పద్ధతితో బ్యాటింగ్ చేయడం చూసాం మనం. రాన్సన్ చేసి షాట్ వేసినప్పుడు పుల్ షాట్ ఆడడం కానీ, ఓవర్ ది టాప్ ఆడడం కానీ, ఆ స్వీప్ షాట్ ఆడడం కానీ, ఫాస్ట్ బౌలర్స్ వేసినప్పుడు ఆ పుల్ షాట్స్, ఆ కట్స్, అన్ని షాట్స్ చూపించాడు. ఆ ఫ్లిక్ షాట్స్, దే వాస్ బ్యాలెన్స్, దే వాస్ కంట్రోల్, దే వాస్ ఫిట్నెస్, దే వాస్ స్కిల్, దే వాస్ టాలెంట్, అన్నీ చూపించాడు కాబట్టి సెంచరీ స్కోర్ చేయగలిగాడు. అఫ్ కోర్స్ ఇంకా పెద్ద సెంచరీగా మార్చుండొచ్చు. టీం కోసం ఏదైతే అవసరమో, అక్షర్ పటేల్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది బయటికి, ఇంకొంచెం అగ్రెసివ్గా ఆడడం స్టార్ట్ చేశాడు. 125 దగ్గర తను కూడా అవుట్ అయ్యాడు. తను ఈ టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది ఎందుకు? రిషబ్ పంత్ అందుబాటులో లేడు కాబట్టి.
రిషబ్ పంత్ ఇంజూర్డ్గా ఉన్నాడు కాబట్టి. రిషబ్ పంత్ ఫిట్ అయిపోతే తనే ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ బ్యాటర్గా ఆడతాడు. ఇది ధ్రువ్ జురేల్ కూడా తెలుసు. కానీ ఈ నాక్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రేపు పొద్దున రిషబ్ పంత్ కూడా వెనక్కి వచ్చేసిన తర్వాత కూడా ఒక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కావాలి అంటే ధ్రువ్ జురేల్ అందరికీ ఒక మెసేజ్ ఇచ్చాడు. నేను యాజ్ ఎ ప్యూర్ బ్యాటర్ కూడా ఆడగలను, ఆ వాల్యూ అందిస్తాను అని. సో ఫ్యూచర్లో నంబర్ 3 అయినా, నంబర్ 6 అయినా, నంబర్ 7 అయినా ఎక్కడ ఒక ప్యూర్ బ్యాటర్ని ఆడించాలి అని అనుకుంటే కనుక ధ్రువ్ జురేల్ ఉన్నాడు అని ఇప్పుడు అందరికీ తెలుసు. సో ఎండ్ ఆఫ్ ది డే ఇండియా 448 for 5, 286 లీడ్. డే 3లో ఏం చేస్తారు అంటే నాకు అనిపించేది ఒక సెషన్ ఆడతారేమో, బికాస్ చాలా సమయం మిగిలింది మ్యాచ్లో. 286ని కాస్త 386, 400 దగ్గరికి తీసుకెళ్లే అవకాశం ఉంది. క్విక్గా ఆడతారు, కొన్ని వికెట్లు పడిపోతే త్వరగా డిక్లేర్ చేసేయచ్చు. బట్ మొదటి 15-20 ఓవర్స్లో వేగంగా ఆడి ఒక 100 పరుగులు వస్తాయేమో చూసుకుని దాని తర్వాత డిక్లేర్ చేసే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. ఒకవేళ కనుక వెస్టిండీస్ మొదటి రోజు 2 సెషన్స్లో ఆల్అౌట్ అయిపోయినట్టు అయిపోతే డే 3లోనే మ్యాచ్ పూర్తయిపోవచ్చు, సండే దాకా మ్యాచ్ వెళ్ళకపోవచ్చు. స్టార్ట్ ఆఫ్ ది డేనే ఎంత అగ్రెసివ్గా ఆడతారో అది చూడాలి. జడేజా ఇంకా క్రీజ్ దగ్గర ఉన్నాడు, వాషింగ్టన్ ఉన్నాడు, తర్వాత నితీష్ కుమార్ రెడ్డి రాబోతున్నాడు. బాల్ కొంచెం గ్రిప్ అయి టర్న్ అవుతోంది, కొన్ని సురుసురు బత్తిలు కూడా వెళ్ళిపోయాయి, రఫ్ క్రియేట్ అయింది. డే 1 కూడా చూసాం, డే 2లో ఇంకాస్త ఎక్కువైంది. ఎప్పుడైతే రఫ్లో పడుతుందో బాల్, ఎప్పుడైతే ఆ పఫ్ ఆఫ్ డస్ట్ వస్తుందో, ఒక దుమ్ము లేచినట్టుగా అవుతుందో అప్పుడు బాల్ మిస్బిహేవ్ చేస్తుంది. కొన్ని ఎక్స్ట్రా టర్న్ అవుతున్నాయి, కొన్ని షూట్ అవుతున్నాయి. వాటినే సురుసురుబత్తి అంటుంటాం క్రికెటింగ్ సర్కిల్స్లో. అలాంటి ప్రవర్తన బాల్ చేస్తుంది కాబట్టి బ్యాటింగ్ చేయడం కష్టంగా మారుతూ ఉంటుంది యాజ్ ద టెస్ట్ మ్యాచ్ ప్రోగ్రెసెస్. సో తర్వాత వెస్టిండీస్ ఎంత స్కోర్ చేజ్ చేస్తున్నా కూడా కష్టంగానే ఉంటుంది. ఇండియా దగ్గర స్పిన్నర్స్, వాళ్ళ క్వాలిటీ, వాళ్ళ యాక్యురసీ ఇవన్నీ కూడా వెస్టిండీస్ బ్యాటర్స్కి ఇబ్బంది కలిగిస్తాయి. సో డే 3 దేర్ ఇస్ లాట్ టు లుక్ ఫార్వర్డ్ టు. హోప్ఫుల్లీ ఈ టెస్ట్ మ్యాచ్ పూర్తయిపోయే అవకాశం ఉంది. బట్ ఇండియా బ్యాటింగ్ ఇంకా చేస్తారు కాబట్టి డే 3 చూడొచ్చు. ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. లైక్ ద వీడియో, షేర్ విత్ ఫ్రెండ్స్. మీకు ఏ సెలబ్రేషన్ ఎక్కువ బాగా నచ్చింది, ఆ సెలబ్రేషన్ అనుకున్న థాట్ ఎంత బాగా నచ్చింది, ఆ ప్లేయర్ ఆడిన ఆట ఎంత బాగా నచ్చిందో లెట్ us know in the comments. అలాగే ఇప్పటిదాకా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే స్టంప్టేల్స్కి కన్సిడర్ డూయింగ్ దాట్. అండ్ yes, మెంబర్షిప్ స్టార్ట్ చేసాం, సో కన్సిడర్ జాయినింగ్ దట్ యాజ్ వెల్. దట్ విల్ సపోర్ట్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్. బై ద వే మా బ్రో, ఈ స్టార్టింగ్ లో కొంచెం వెరైటీగా స్టార్ట్ చేస్తున్నాం కదా, అది నచ్చిందో లేదో కూడా కమెంట్ కరో.